మలిచినవాడు అతివలు ఘనంగా కొలిచినవాడు కందు కోరి వీరేశలింగం సమాజమతనికి కార్యరంగం ఎవరతడు ఎవరతడు ఏనాటికి పూజనీయుడు రాజమహేంద్రవరంలో 170 ఏళ్ల క్రితం సుబ్బారాయుడు పున్నమ్మలకు పుట్టాడు వీరేశలింగం. పుట్టుకే బలహీనం ఆపై వచ్చెను మసూచికం. 4 ఏళ్ళు నిండగానే కలిగెను పాపం తండ్రి వియోగం. తల్లి బిడ్డకు ఇచ్చాడు పెదనాన్న సంరక్షణం. దీక్షగా సాగెను చదువు సంధ్య రాజమహేంద్రిలో ప్రతిక్షణం. తెలుగు అమరంతో పాటు నేర్చుకున్నాడు ఆంగ్లం. ఇంట్లో మొత్తం ముట్టకుండానే వచ్చేవాడు అన్నిట ప్రథమం. బడి మానేసి మను చరిత్రకై స్కూలు ఫీజును కట్టాడు. కొట్టు దగ్గరే కూర్చొని తాను పుస్తక పఠనం చేశాడు. కొడుకు దీక్షను మెచ్చిన అమ్మ పుస్తకం కొనిపెట్టింది. అమ్మ కట్టిన ఫీజులతోటి చదువు చక్కగా సాగింది. ఎనిమిదేళ్ల బాబమ్మకు 13 ఏళ్ల వీరేశం చేసెను చల్లగా పెదనాన్న సంబరంగా కళ్యాణం. రాజ్యలక్ష్మిగా పేరును మార్చి పెట్టారిద్దరు కాపురం. పెద్దమ్మ చికాకు వల్ల సాగెను వేరే సంసారం. ఎవరతడు ఎవరతడు అందరి బాట నడవని వాడు అందరి నోట తానైనోడు. ఎవరతడు ఎవరతడు మాయల మర్మం వెతికినవాడు తాళపత్రాలు చదివినవాడు. కల్పనలంటే గిట్టని వాడు సొల్లు కబుర్లకు నప్పని వాడు. కందుకూరి వీరేశలింగం శ్మశానాలు జయించిన జంగం. ఎవరతడు ఎవరతడు మనిషికి మనసే బలమన్నోడు. మనుషుల బలమే తానైనోడు. ఎక్కడ చూసిన దెయ్యం చర్చ చూడాలంటూ బయలెళ్ళాడు. శ్మశానాలలో కాపేశాడు. పొందల దిబ్బలు వెతికేశాడు. భూత వైద్యులను వెంబడించాడు. పట్టుపట్టి నిలదీశాడు. అమాస చీకటి గడిపేశాడు. కట్టు కథలని తేల్చేశాడు. తల్లికి దెయ్యం
బాధగా గడిపేశాడు. ఇంట్లో నుంచి గెంటేశాడని శాపనార్థాలు పెట్టాడు. వీరేశం అంతు చూడగా క్షుద్ర పూజలు చేశాడు. భూత వైద్యునికి సందొచ్చింది, పిచ్చివాగుడు మొదలెట్టాడు. ప్రయోగమేదో చేశారంటూ ఘోరు ఘోరునా ఏడ్చాడు. ధైర్యం చెప్పి ఇంటికి తెచ్చి వైద్యం చేయించే వీరేశం చేతబడులు ఆవహింపును భయాల సంతతి అన్నాడు. సాహసానికి మారు పేరుగా అపోహలు దూర్పారబడ్డాడు. సైన్సును బాగా చదివాడు, ప్రత్యక్షంగా చూశాడు. ప్రమాణాలతో ప్రయోగాలతో గ్రంథరచన గావించాడు. ప్రశ్న జవాబు తానే చెప్పి నిశితంగా బోధించాడు. ఎవరతడు ఎవరతడు నిరతం తపనతో బ్రతికేవాడు, మార్పుల కోసం వెతికేవాడు. ఎవరతడు ఎవరతడు కన్నీటిని సహించనోడు, కరుణామృత సముద్రుడు. పరపర భేదం లేనోడు, కష్టమెందున్న వాలేవాడు. కందుకూరి వీరేశలింగం కానివ్వడు కర్తవ్య భంగం. ఎవరతడు ఎవరతడు ఓదార్పుల సైదోడతడు, సమస్య వెంట నడిచేవాడు. మూఢనమ్మకం కర్మకాండలు ప్రతి ఇంట్లోనూ నిత్య కృత్యం. పసిపిల్లలకు కళ్యాణాలు కన్యాశుల్కం బహుభార్యత్వం. నైతిక పతనం విశృంఖలత్వం వితంతువులపై దౌర్జన్యం. చదువుకు దూరం చాకిరి భారం అతివల బ్రతుకు అన్యాయం. తల్లడిల్లె వీరేశలింగం ఎందుకు ఇంతటి దుర్మార్గం. వేదాలలో పురాణాలలో లేనే లేని ఆచారం. కట్టుబాట్లు సాంప్రదాయాల నిండినది దురాచారం. ఎదిరించాలని సంకల్పం మదిలో రేపెను పెనుకంపం. చల్లపల్లి పాపయ్య పంతులు, వీరేశాలు స్నేహితులు. వితంతువులకు మళ్ళీ పెళ్లి చేసే దిశలో ఆలోచనలు. సభలు సమావేశాలు సాగించారు ఎన్నో చర్చలు. వివేకవర్ధిని పత్రికయ్యను వితంతు వివాహ వాహికలు. భూతు పురాణం రాళ్లదాడు అడుగు అడుగున ఆటంకాలు. జారిపోయారు ఎంతో మంది, నిలబడ్డాడొక శిష్యుడు గట్టిగా. నూరాభారం సాహసాలతో తెచ్చారు బాల్య వితంతును. తొలిగా రాజమహేంద్రిలో చేశారు ఘనంగా వితంతు పెళ్లి. ఎవరతడు ఎవరతడు చదువుల మర్మం ఎరిగినవాడు. మాయలు మంత్రం లేవన్నోడు. ఎవరతడు ఎవరతడు అక్షర కెరటాలైనోడు. కలం ఆయుధ సాయుధుడు.
ఎరుకకై దిగజాగని వాడు, అడ్డంకులు ఎగబాకిన వాడు, కందుకూరి వీరేశలింగం, ఉద్యమాల చైతన్య శృంగం. ఎవరతడు ఎవరతడు ఎవరి కోసమో ఆగనివాడు, ప్రాణం పోరుగా మలిచినవాడు. కోరంగిలో పంతులోరిగా చేరే సమయం వచ్చినప్పుడు, అమాస రోజున చేరొద్దంటూ అంతా అడ్డం తిరిగినప్పుడు, మంచి చెడు రోజులు లేవు, దిగులు ఘడియలు తప్పన్నాడు. ఠీవిగా తను బయలెళ్ళి అమాస రోజున చేరాడు. పెరటిలోన అరటి చెట్టు కాండం మధ్యగా పూసింది, రోజో తీరున హస్తాలేసి గెలను నిండుగా కాసింది. అరిష్టమంటూ నరకాలంటూ దుమారమెంతో లేసింది, ఎక్కడ కాసిన అరిటేనంటూ గెల ఇంట్లోకి చేరింది. బ్రహ్మ సమాజం భావాలతో ఉత్తేజితుడు అయ్యాడు, విగ్రహాలను మంత్ర పుష్పం క్రతువులను వదిలేశాడు. ఎవరు ఎలా ఎలా ప్రార్థించినా చేరును దేవుని అన్నాడు. పూజల కన్నా సేవే మిన్నగా ప్రజాబంధువై నిలిచాడు. ఎవరతడు ఎవరతడు తూర్పు దిక్కై మనగలిగాడు, సూర్యునిలాగా వెలిగినవాడు. ఎవరతడు ఎవరతడు మనుషుల కోసం వెతికినవాడు, మనిషై నిరతం బ్రతికినవాడు. దాడులకు వెరవనివాడు, దాక్షిణ్యానికి కారణ జన్ముడు, కందుకూరి వీరేశలింగం, కదన కాహళ విస్ఫులింగం. ఎవరతడు ఎవరతడు క్షణమొక ప్రశ్నగా నిలిచినవాడు, బ్రతుకున జవాబు చూపినవాడు. వితంతు పెళ్లి శాస్త్ర విరుద్ధం, మతానికి అది అపచారం, దేవుడు దానిని అనుమతించడు, నర
పంచాడు గౌరవంగా బతకమన్నాడు ఎవరతడు ఎవరతడు సానిన మనుగడ తగదన్నోడు సవ్యసాచిగా మారమన్నాడు మార్పుకు మార్గం అయినోడు గరడానైనా మింగేవాడు కందుకూరి వీరేశలింగం తానే సైన్యం తానే దుర్గం ఎవరతడు ఎవరతడు ఏ మార్చ వీలు కానోడు ఏ మచ్చ పడని నోడు ఆనిని నిర్లక్ష్యం చేసి వేరే వారిని ఉంచుకోవడం హోదా ఎలా అవుతుంది అది గౌరవం ఎలా ఇస్తుంది వేశ్యావృత్తి సుఖరోగాలు బహుభార్యత్వం తప్పండి అతివల గౌరవ ఉన్నతిలోనే సమాజ ప్రగతి ఉంటుంది ఏదో వంకతో ప్రతి చోట పెట్టాలంటూ భోగం మేళం పైకం తప్పక పంపాలంటూ బెదిరింపులలో ఉద్యోగ బృందం గొప్పకు పోయి అప్పుల పాలై వికారులే అవుతున్న వైనం వార్తా కథనాలయ్యాయి చర్చలు లేవదీశాయి ఊరు వాడ ఒకటే రచ్చ ఎవరంటూ వ్యభిచారం పెద్దల లీలలు కనిపెట్టి చేసెను గట్టిగా ప్రచారం పత్రిక ప్రచురణ కలిసొచ్చింది ఊరు వాడ కదిలొచ్చింది ఇండ్లల్లో ప్రశ్నలు పెరిగాయి బతుకులు చాలా మారాయి ఎవరతడు ఎవరతడు యజ్ఞానికి రారాజతడు చురకలతో వేటాడేవాడు ఎవరతడు ఎవరతడు సూటితనానికి వేటతడు నిర్భీతికి చలికాడతడు నిజాల వారధి కట్టినవాడు పత్రిక పగ్గం పట్టినవాడు కందుకూరి వీరేశలింగం అక్షర శిల్పిగా నిప్పుల ఖడ్గం ఎవరతడు ఎవరతడు ఇంటిని సత్రం చేసినవాడు నిజాయితీ చేవ్రాలతడు లంచాలు అవినీతికి నాడు పాల్పడిరి అధికారులు కరణాలే పాపపు పనులకు ఐరి పైన వికారులు పరీక్ష తప్పిన వాడు సైతం లంచం ఇస్తే అయ్యను లాయరు తీర్పులు కూడా మూటల పట్టే చెప్పేటందుకు తయారు బాగా వేసి పరిశోధించి రాబట్టాడు రుజువులు అక్షరాలే దుర్గిణులు పత్రిక వార్తలే అగ్నికీలలు కోర్టుకు తనను లాగిన వారిని చేశాడు శృంగభంగము వీరేశలింగం సత్యవాదిగా ప్రజల మన్నన పొందాడు తప్పుడు తీర్పుల కామరాజు అడ్డంగా దొరికేశాడు శిక్ష తప్పదని తెలిసినంతనే ఉరితో ప్రాణం వదిలేశాడు పత్రిక అంటే పేపరు కాదు ప్రజల స్పందనకు వారధి నిర్భయంగా వార్తలు వ్రాసే కందుకూరే సారథి ఎవరతడు ఎవరతడు అవినీతిని అనుమతించడు లంచాలను సహించడతడు ఎవరతడు ఎవరతడు న్యాయం కొనడం నేరమన్నాడు బళారిగాళ్లను ఎండగట్టాడు అభివృద్ధికి పరిశీలకుడతడు మున్సిపాలిటీ పనిబట్టాడు కందుకూరి వీరేశలింగం ఎత్తులలో ఘన చదరంగం
ముక్కలు ముక్కలు చేసే పేదలు, రోగం వస్తే సొమ్ములు కరువు, ఆసుపత్రులు నరక కూపాలు, లెక్కకు మిక్కిలి పాపాలు. రోగం దుష్టుల అలమటిస్తున్న గంజి అన్నం వేదాయే, నాసిరకం చోళ్లను పెట్టి మంది కొక్కులై బలిశారు. పత్రికలో కడిగేశాడు, అధికారులను నిలదీశాడు, మహజర్లెన్నో పెట్టాడు, ఏనుగులను కదిలించాడు, దొంగల భరతం పట్టాడు, రోగులను ఆదుకున్నాడు, మానవత్వాన్ని నిలబెట్టాడు, ప్రజల మనసును గెలిచాడు. మున్సిపాలిటీలంటేనే అక్రమాలకు చిరునామా, లంచం ఇస్తే ఏదైనా చేసేయొచ్చును ఎప్పుడైనా. సంభావనలుంటే పన్ను తక్కువ, ఇవ్వకపోతే పన్నులెక్కువ, ఆక్రమణలు జరిపి కట్టడం ఆపాలంటూ రచ్చ చేశాడు. తానే గుణపంపారను పట్టి ఆక్రమణలు కూల్చేశాడు, పారిశుద్ధ్యం పరిశుభ్రతల అవసరమెంతో చెప్పాడు, చైర్మన్ ప్రతినిధి తానయ్యాడు, ఊరును అద్దం చేశాడు, మనసుంటే మార్గముండునని పనిలో దిగబడి చూపాడు. ఎవరతడు ఎవరతడు శ్రీ విద్యకు అంకితమైనోడు, సర్వస్వం చదువే అన్నాడు. ఎవరతడు ఎవరతడు చేతి వృత్తులు నేర్పించాడు, నికరాదాయం చూపించాడు. ఆదర్శాలకు చిరునామతడు, మనిషిగా మహోన్నతుడు, కందుకూరి వీరేశలింగం, మహిళోధరణ కాంతి తరంగం. ఎవరతడు ఎవరతడు కాలం చెరను విడిపించాడు, తనతో పాటు నడిపించాడు. చదువులతోటిదే వివేకము, చదువులతోటిదే వికాసము, బాలికల చదువు అవశ్యము, శరణాలయాల స్థాపనము, పంతులు గారి ఆదాయాలు ఆస్తులు కరిగిపోయాయి, పూనుకున్నారు నిర్మాణాలకు, దాతలు సైతం కదిలొచ్చారు. పిల్లలు లేని దంపతులైన ఆడపిల్లల భవితే చేయం, పదుల సంఖ్యలో జమ అయ్యారు పుణ్య దంపతులే అమ్మా నాన్న. మంచి చెడ్డల వివరం నేర్పి, లోకరీతుల అనుభవమిచ్చి, పెళ్ళిళ్ళెన్నో చేశారు, గ్రాసం కొలువులు ఇచ్చారు. మాటలు కోటలు దాటే వాళ్ళ గడప దాటని, కాళ్ళ మధ్య నమ్మిన దాన్ని వమ్ము చేయని, వీరోధాకుడు కందుకూరి. భర్త ఆశయం ఆచరణందు అనవరతము సమవర్తినిగా, సోలు తేనెల సంగమందు అనుసరించెను రాజలక్ష్మి. ఎవరతడు 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 నూతన తరాన్ని నిర్మించాడు, భావ విప్లవం సాధించాడు. ఎవరతడు ఎవరతడు లోకపు రీతులు ఎరిగినవాడు, పోరాటంలో ఒరగనివాడు. ఎవరతడు ఎవరతడు ఆయను తనగా మలిచినవాడు, కాపురాన్ని తను గెలిచినవాడు. చదువు సంఖ్యలు నేర్పించాడు, వివేకవతిగా మార్చాడు, కందుకూరి వీరేశలింగం మని
ఆగమ్మా ఆగు. అంతరాని వాణ్ణి, దళితుణ్ణి, కళ్ళు తిరిగి కూలబడ్డాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. నీ కులమేమని అడిగానా? కుల ప్రస్తావన ఎందులకు? తప్పక మీరు దయచేయండి, ఆహారం స్వీకరించండి. రక్త మాంసాలు అందరికొకటే, అందరి శ్వాసల గాలి ఒకటే. కుల పట్టింపులు లేని చట, సేదదీరు దొరలోనికి రండి. అమ్మా నీకు దండాలు, తల్లి నీకు దండాలు. చల్లగా ఉండాలి మీరు, చల్లగా ఉండాలి, బహు చల్లగా ఉండాలి తల్లి. ఎవరతడు ఎవరతడు శాస్త్ర విజ్ఞాన దురంధరుడు, వివేచన పారంగతుడు. ఎవరతడు ఎవరతడు చేతారామాతాలైనోడు, మాటను విరటి చేశాడు. వందలు వేలుగా ఖర్చైనోడు, పుస్తకాలుగా అచ్చైనోడు. అందుకూరి వీరేశలింగం, సంస్కరణోద్యమ అగ్ని తరంగం. ఎవరతడు ఎవరతడు స్వార్థాన్ని పాదేసిన వాడు, పరోపకారిగా విస్తరించాడు. ఎక్కడ చూసిన ఎందుకు ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. ఏమిటి కులమతాలు, మనుషుల మధ్య దూరాలు, అనారోగ్యము అనాచారము, మూఢనమ్మకాలింకెన్నాళ్ళు. విద్యా విజ్ఞానాలే విలసిల్లాలి ఎల్లవేళలా. కులగోత్రాలు వదిలేస్తాను, జంజం సైతం తీసేస్తాను. విజ్ఞాన వికాస సాధనే మానవులందరి కర్తవ్యం. మానవత్వమే పరమావధిగా, మానవ సేవే మార్గం కూడా. కాదంటూ ఇక ఏదీ లేదు, అందరి కోసం బ్రతుకుట మేలు. కులాల పీడన వదిలేయండి, మానవులంతా ఒకటేనండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సహపంక్తిగా అన్నం తిందాం, సమంగా అందర్నీ చూద్దాం. మనుషులను విడదీసేదేది సహించకూడదు ఇకపైనా. ఎవరతడు ఎవరతడు తెలుగు తల్లికి సుపుత్రుడు, అనితర సాధ్యుడు అయ్యాడు. ఎవరతడు ఎవరతడు సాహితీ రీతుల ఆర్జుడు, అభివ్యక్తిలో సృజనశీలుడు. సాంఘిక న్యాయం దొరకనప్పుడు స్వాతంత్ర్యానికి తావేనన్నడు. కందుకూరి వీరేశలింగం, కథన రంగాన కొదమ సింగం. ఎవరతడు ఎవరతడు భావితరాలకు వైతాళికుడు, మనిషైనోడు మనసైనోడు. గుడులు కాదురా బడులు కావాలి, బాలబాలికలు బడికి రావాలి. పేదరికం కాకూడదు అంటూ చదువు సంఖ్యలు అందరివి. శాస్త్రీయత పెరిగిన నాడే నిజమౌను కదా వికాసము. శేష జీవితం సమాజహితం, సమాజమే నా సర్వస్వం. హితకారిణి సమాజ స్థాపన రాజమహేంద్రికి దివ్యవరం. స్థాపన చేసెను కందుకూరి, మోగించాడు యుద్ధ భేరి. ఆస్తిని మొత్తం సంస్థకు ఇచ్చి ట్రస్టీలను ఏర్పాటు చేసి, కాలంపై చేశాడు సంతకం. మనిషే తన గమ్యస్థానం.
బలి తెగించిన భౌతిక దాడులు లక్ష్యం ఉన్నతమైతే చాలదు సాధనలో తొలి అడుగే ముఖ్యం కలిసొచ్చినోళ్ళు వదిలేసినోళ్ళు మధ్యలోనే ఆపేసిన వాళ్ళు సంకల్పంలో నిజాయితీ గురుడు పోయును మార్పులు ఎన్నో కథలు నవల ప్రహసనాలు 100కు పైగా గ్రంథ రచయిత పత్రికలెన్నో ప్రచురించాడు కళాన్ని కత్తిగా మలచుకున్నాడు ఉపాధ్యాయుడై బోధించాడు యువతను వంటగా చేసుకున్నాడు ఎక్కడ ఉన్నా ఏమి చేసిన సంస్కరణోద్యమ పరగామి కాలం శిరసొంచి తనను తానుగా మలచుకున్నది సాహితీ శిల్పం తన కలంలో నూతన శిశువుగా ప్రసవించినది సమాజ గమనం తన పయనంలో ప్రగతిశీలమై ప్రభవించినది నూతన శకమై స్త్రీ ప్రస్థానం వెలుగుల సొబగులు సంతరించినది కందుకూరి వేశాడు ఓ కొత్త దారి సనాతన గొంతు పొలమారి అయింది ఉక్కిరి బిక్కిరి జీవితమంతా పోరాటంగా మలుచుకున్న ఖడ్గధారి మనిషి కేంద్రంగా మహోదయాన్ని దర్శించిన లోక విహారీ అనుసరించాలి తరతరాలు నీ కార్యదీక్షను కార్యశీలతను మనిషిగా మానవత్వాన్ని ప్రగతి చేయంగ సమరతత్వాన్ని కులమతరహిత సమానత్వాన్ని నిజాయితీని నిర్భయత్వాన్ని నిజాయితీని నిర్భయత్వాన్ని నిజాయితీని నిర్భయత్వాన్ని హలో స్టేజ్ లైట్ ఆడియన్స్ మిత్రులారా, ఖడ్గధారి కందుకూరి వీరేశలింగం గారి జీవితం మీద సంగీత నృత్య రూపకం మా కళాకారులు మీకు ప్రదర్శించారు. ఇదో రకంగా మాది మొట్టమొదటి ప్రదర్శన. చిన్న చిన్న తప్పులు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మా కళాకారులు ఇక్కడ, ఎందుకంటే సీనియర్ సిటిజన్ బిల్డింగ్ నుంచి కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ చేయించేంత స్తోమత లేదు. అందుకని వాస్తవానికి మేము ఒక ప్రదర్శనకి 40,000 రూపాయలు తీసుకుంటాం, సౌండ్ లైటింగ్. అయినా ఇక్కడ